ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రవితేజ ఎలా ఉండేవాడు, ఇలా అయిపోయాడేంటి, రవితేజకి ఏమైంది? ఇలాంటి మాటలు ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకీ రవితేజకి ఏమైంది? 57 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ అదే ఎనర్జీతో కనిపిస్తున్నాడు. మరి ఏ విషయంలో మారాడు, దేనికోసం ఇబ్బందులు పడుతున్నాడు? హావెలు క్రాక్ తో మాస్ రాజా చాలా కాలానికి ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే ఆ తర్వాత వరుసగా 2 ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఫ్లాపులు అందరికీ వస్తాయి. అయితే ఆ ఫ్లాప్ మూవీస్ అరకుర వసూళ్లు రవితేజ ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి. క్రాక్ హిట్ తో కిలాడి హైప్ తో రిలీజ్ అయింది. రొటీన్ ఫార్మేట్ తో బోరు కొట్టించడంతో బాక్స్ ఆఫీస్ వద్ద 10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. కిలాడి తర్వాత రామారావు అండ్ యూటీ రవితేజకు మరొక షాక్. కిలాడి 9 కోట్లు తీసుకొస్తే రామారావు 5 కోట్లు కూడా రాబట్టలేకపోయాడు. రవితేజ సినిమా ఫ్లాప్ అయితే 10 కోట్లు రాని పరిస్థితి. మిస్టర్ బచ్చన్, మాస్ జాతర కూడా ఇదే దారిలో నడిచాయి. చివరికి మాస్ రాజా యావరేజ్ మూవీ కూడా ఇవ్వలేకపోతున్నాడు. 6 ఏళ్ల క్రితం వరకు రవితేజకు మినిమం గ్యారంటీ హీరో అన్న పేరుండేది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకున్నాడు. స్టోరీ గురించి పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసేయడం ఒక్కటే ధ్యేయంగా ఉన్నాడు. కథలపై కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడా? ఫ్యూచర్ లో క్రేజ్ ఉంటుందో లేదో తెలియదు. ఇంకో 3 ఏళ్లైతే షష్టి పూర్తి జరుపుకోవాలి. వచ్చిన ఆఫర్స్ వదులుకోకుండా అన్ని చేసేయడమే బెటర్ అన్న ఫీలింగ్ లో ఉన్నాడా అనిపిస్తోంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి స్టోరీల గురించి పట్టించుకోకుండా ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నాడు అన్న గుసగుసలు ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నాయి. రవితేజ వంటి మాస్ హీరో సినిమాకు 10 కోట్లు కూడా రాకపోవటం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. మాస్ రాజా చేతిలో ఎన్ని సినిమాలున్నా ఏ మూవీతో హిట్ వస్తుందో చెప్పలేకపోతున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేసేయాలి. డేట్స్ అడ్జస్ట్ చేయటంలో ఉన్నంత శ్రద్ధ సరైన స్టోరీని ఎంచుకోవడంపై పెట్టడం లేదు. సాధారణంగా ఫ్లాపుల్లో ఉన్న హీరో రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు. కానీ రవితేజ మాత్రం పారితోషికం విషయంలో చాలా స్ట్రిక్ట్. ఫ్లాపులున్న రెమ్యునరేషన్ పెంచాడే గానీ తగ్గించలేదు. ధమాకా తర్వాత 5 డిజాస్టర్స్ ఇచ్చిన మాస్ రాజా 25 కోట్లు తీసుకుంటున్నాడు. హీరోకే 25 కోట్లు ఇస్తే సినిమా పూర్తి చేయడానికి మినిమం 20 కోట్లు అవుతుంది. దీంతో బడ్జెట్ 50 కోట్లు దాటిపోతుంది. సినిమా ఫ్లాప్ అయితే 10 కోట్లు కూడా రావడం లేదు. అయినా నిర్మాతలు రవితేజను వదిలిపెట్టకుండా ఛాన్సులు ఇవ్వడం ఇక్కడ విశేషం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లా రవితేజ సినిమాకు 50-60 కోట్లు డిమాండ్ చేయలేడు. పాన్ ఇండియా స్టార్స్ లా 80-100 కోట్లు తీసుకోలేడు. బన్నీ, మహేష్ బాబులా యాడ్స్ లో నటించే ఛాన్స్ రావడం లేదు. కానీ వీళ్ళకు పోటీగా సంపాదిస్తూ స్టోరీలపై దృష్టి పెట్టలేకపోతున్నాడు అన్న విమర్శకు హిట్ తోనే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్ లో నటిస్తున్న షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఫ్లాప్ కి కుంగిపోకుండా సినిమాల మీద సినిమాలు చేయడం మంచిదే. కానీ అసలు డిజాస్టర్స్ ఎందుకు వస్తున్నాయో ఆలోచించుకోకపోతే మాత్రం కష్టమే.